హాయ్ ఫ్రెండ్స్, అరబిక్ సినిమా అన్ఐడెంటిఫైడ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ యువతి ఎడారిలో చనిపోయి ఉంటుంది. ఆమెను ఎవరో కారుతో గుద్దేసి చంపేసి ఉంటారు. ఆ కేసును సాల్వ్ చేయడం కోసం పోలీసులంతా ప్రయత్నిస్తూ ఉంటారు. పోలీస్ ఆఫీసులోనే జిరాక్స్ తీసే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు నవాల్. ఆమె భర్తకి దూరంగా సింగిల్ గా ఉంటూ ఉంటుంది. ఆ కేసును సాల్వ్ చేసే క్రమంలో పోలీసులకి నవాల్ ఎలాంటి సాయం చేసింది, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అందరికీ మైండ్ బ్లాక్ చేస్తుంది. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఒక్క ట్విస్ట్ కోసం సినిమా అంతా భరించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దర్శకుడు ఎక్కడ అద్భుతమైన మలుపులు కానీ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసే యాక్షన్ సన్నివేశాలు కానీ పెట్టలేదు. చాలా స్లోగా సాగుతూ ఉంటుంది. కేవలం నవల్ మాత్రం ఆ చనిపోయిన అమ్మాయి కోసం, ఆ కేసును సాల్వ్ చేయడం కోసం రకరకాల ప్లేసులు తిరుగుతూ ఉంటుంది. స్కూల్ కి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని కలవడానికి, బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి తిరుగుతూ ఉంటుంది. ఇదే కథ. నవల్ పాత్రలో నటించిన వ్యక్తి చాలా బాగా చేసింది. పోలీస్ ఆఫీసర్ గా నటించిన వ్యక్తి పాత్ర కూడా బాగుంటుంది. ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయింది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ కూడా కొంచెం చేయాల్సి ఉంది. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అయితే ఇది క్రైమ్ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?